ప్రేమ, యేసుని ప్రేమ. స్తుతి నైవేద్యం. ప్రైజ్ ది లార్డ్. ప్రభు నందు ప్రేమైన అందరూ బాగున్నారు కదండి. దేవుడు మిమ్మల్ని దీవిస్తున్నాడు. ఎందుకంటే దేవుని వాక్యం ఉంటున్నారు, ప్రార్థన చేసుకుంటున్నారు, ఆత్మీయతలు ఎదుగుతున్నారు. కాబట్టి అలాంటి వారందరినీ కూడా దేవుడు దీవించాడు. మనము దేవుని యొక్క వాక్యంలోనికి వెళదాం. 119వ కీర్తన 92, 93, 94 వచనాలు ధ్యానం చేద్దాం. నీ ధర్మశాస్త్రము నాకు సంతోషమియ్యని ఎడల నా శ్రమయందు నేను నశించి ఉందును. నీ ఉపదేశం వలన నీవు నన్ను బ్రతికించితివి, నేను ఎన్నడను వాటిని మరువను. నీ ఉపదేశంలో నేను వెతుకుచున్నాను, నేను నీ వాడనే, నన్ను రక్షించు. ప్రార్థన చేసుకున్నాం. గొప్ప తండ్రి, మీకే వందనాలు ప్రభువా. నీ వాక్యం ద్వారా మాట్లాడండి. ఇదో ఎవరికి ఏ వాక్యం అవసరమో మీకు తెలుసున్నాయినా, ఈ వాక్యం ద్వారా వారి అవసరతలన్నీ తీర్చుమని యేసు నామమున ప్రార్థన చేయుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రియమైన వారులారా, ఈ కీర్తనకారుడు అన్నాడు, నీ ధర్మశాస్త్రము నాకు సంతోషం ఇవ్వకపోతే నేను నా శ్రమయందు ఎప్పుడో నశించిపోయి ఉంటాను. నిజమండి, దేవుని యొక్క ఉపదేశము, దేవుని ధర్మశాస్త్రము, దేవుని వాక్యంలో ఉండే ఎంత శక్తి అంటే అది ఎలాంటి వ్యక్తినైనా, ఎలాంటి కృంగిపోయిన వ్యక్తినైనా సరే ఆదరిస్తుంది వాక్యం. దేవుని వాక్యమే గాని మనల్ని మనం ప్రశ్నించుకుంటే, దేవుని వాక్యమే కానీ మనల్ని ఆదరించకపోతే ఎప్పుడో మనం నశించిపోయి ఉండేవాళ్ళం. అందుకనే ఈ వాక్యము అందరినీ ఆదరిస్తుంది. గుండె చెదిరిన వారిని బాగు చేసేది దేవుని వాక్యం. కాబట్టి ప్రియమైన వారులారా, మనం కూడా చెప్పగలం ఈ మాట, నీ ధర్మశాస్త్రం, నీ వాక్యం నన్ను ఆదరించకపోతే ప్రభా ఎప్పుడో నేను నాశనం అయిపోయి ఉండేవాడిని. నీ ధర్మశాస్త్రము నాకు ఆదరించకపోతే నేను ఎప్పుడో నాశనమైపోయి ఉండేవాడిని ప్రభా అని మనం కూడా చెప్పగలం. ఇక్కడ అంటున్నాడు, నీ ఉపదేశం వలన నీవు నన్ను బ్రతికించితివి, నేను ఎన్నడను వాటిని మరువను. నిజమండి, దేవుని కార్యాలు మనం ఎలా మరవగలం? దేవుని ఉపదేశం మనం బ్రతికించింది. దేవుని ఉపదేశం ఇప్పటి వరకు సజీవులుగా మనం ఉంచింది. ఎన్నో కష్టాలలో, శ్రమలలో, బాధలలో, అవమానాలలో దేవుని వాక్యం ఆదరించింది. మరి ఆయన చేసిన ఉపకారాలను మనం ఎలా మరవగలుగుతాం? అందుకనే క్రైస్తవుడు మర్చిపోడండి. ఎప్పుడు కూడా దేవుడు చేసిన మేళ్లను ఎప్పుడు తలంచుకొని ఇతరులకు చెప్తూనే ఉంటాడు. ప్రతి క్రైస్తవుడు కూడా ఇలాంటి అనుభవాన్ని కలిగిన వారే. మీ జీవితంలో కూడా అంతే. దేవుడు చేసిన మేలులు ఎంతో మందికి చెప్పి ఉంటారు. ఎందుకంటే మనం ఎలా మరుస్తాం ఆయన చేసిన మేలును? ఆయన మేలులు అన్నీ ఇన్ని కావు ఏంటి? మరి ఎలాంటి స్థితిగతుల్లో దేవుడు మనల్ని బ్రతికించాడు, ఎలాంటి స్థితిగతుల్లో రోగశయ్య మీద ఉన్నప్పుడు మన వ్యాధులు బాగు చేశాడు, ఎలాంటి స్థితి మనకు వచ్చిందో, దీన స్థితిలో మనం పడిపోయినప్పుడు మరలా దేవుడు మనల్ని ఎలాగ ఉన్నతమైన స్థితిలోనికి నడిపించాడో, ఇలాంటివన్నిటినీ మర్చిపోలేమంట. కాబట్టి క్రైస్తవులు ఎప్పుడు కూడా దేవుని మేలును ప్రకటిస్తూనే ఉంటారు. హల్లెలూయా. ఇక్కడ చూడండి, నీ ఉపదేశములను నేను వెతుకుచున్నాను, నేను నీ వాడనే, నన్ను రక్షించును. నీ ఉపదేశాలను వెతుకుచున్నాను అంటున్నాడు. నిజమే, ప్రతిరోజు మనకి ఉపదేశం కావాలి. ప్రతిరోజు దేవుని మాట మనకి కావాలి. దేవుని యొక్క ఉపదేశాలని వెతుక్కుంటూ మనం వెళ్ళినప్పుడు ఆయన మాటలు మనకు దొరుకుతాయి, ఆయన వాక్యం మనకు దొరుకుతుంది. అందుకని ప్రభువా నేను నీ వాడనే, నన్ను రక్షించు నాయన అని కీర్తనకారుడు ఎంతో దేవుణ్ణి బ్రతిమాలుతూ ప్రార్థిస్తున్నాడు. నిజమండి, దేవుని ఉపదేశం మనం వెతుక్కోవాలి. ప్రతిరోజు వాక్యాన్ని చదవాలి. దేవుడు అంటాడు, వెతకండి మీకు దొరుకుతానని. నిజమే, వాక్యాన్ని మనం చదివినప్పుడు వాక్యం మనకి దొరుకుతుంది. ఈ వాక్యమే నీ జీవితంలో నిన్ను నడిపిస్తుంది. దేవుని వాక్యం మన పాదాలకు దీపం కాబట్టి దేవుని వాక్యాన్ని వెతుకుదాం, ఆ వాక్యం పట్టుకుందాం, ఆ వాక్యాన్ని భుజిద్దాం. ఆ వాక్యము మన ఆత్మకు జీవాహారం. కాబట్టి ప్రతిరోజు దేవుని మాటలు వింటున్న మీరు
తప్పకుండా దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకుంటారు, దేవుని మేలు పొందుకుంటారు. ఇంకా మీ భవిష్యత్తులో దేవుడు అద్భుతమైన కార్యాలు దేవుడు జరిగిస్తాడు. గాడ్ బ్లెస్ యూ. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, నీ వాక్యం ద్వారా మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీ నామాన్ని మహిమపరుస్తున్నాం. నీ వాక్యమే మమ్మల్ని బ్రతికిస్తుంది ఆయన. నీ వాక్యమే కానీ మాకు లేకపోతే మేము ఎప్పుడో నాశనం అయిపోయి ఉండేవాళ్ళం ఆయన. కాబట్టి మా శ్రమలో బాధల్లో ఓదార్పునిస్తూ నడిపిస్తున్న నీ వాక్యమును బట్టి నీ నామాన్ని స్తుతిస్తూ గనుపరుస్తూ నాయన ఇంకనూ నీ వాక్యాన్ని వెదికే వారంగా మేము ఉండుటకు సహాయం చేయమని యేసు నామమున ప్రార్థన చేయుచున్నాం తండ్రి. ఆమేన్. ఈరోజు మహిత పుట్టినరోజు. దేవుడు మంచి ఆరోగ్యమునిచ్చి మంచి కృపనిచ్చి తనను తన భర్తను తనకిచ్చిన 2 కుమారులను దేవుడు దీవించి ఆశీర్వదించుగాక. నూతనమైన బలమును అభిషేకం ఇచ్చి యుఎస్లో కూడా తనను వాడుకున్నాను గాక. గాడ్ బ్లెస్ యూ మహిత. హ్యాపీ బర్త్డే టు యూ మా. ఈరోజు మాధురి మౌనిక పుట్టినరోజు జరుపుకుంటుండగా దేవుడు వారిద్దరిని దీవించి ఆశీర్వదించి మంచి ఆరోగ్యాలు ఇచ్చి చదువులో జ్ఞానం ఇచ్చి నూతనమైన ఆశీర్వాదాలతో నింపును గాక. హ్యాపీ బర్త్డే టు యూ మాధురి మౌనిక. గాడ్ బ్లెస్ యూ మా. అలాగే ఈరోజు పెళ్లి రోజు జరుపుకుంటున్న అవినాష్ పావనిని దేవుడు దీవించి ఆశీర్వదించి వారి దాంపత్య జీవితాన్ని ఇంకనూ ఐక్యత ప్రేమ సమాధానంతో నింపును గాక. వారిని వర్ధిల్ల చేయను గాక. గాడ్ బ్లెస్ యూ. హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ పావని, అవినాష్. దూరదేశము పారిపోయి ఆస్తి అంతా పాడు చేసి తిరిగి వచ్చిన చిన్ని తనయుని చేరదీసిన తండ్రి ప్రేమ. తిరిగి వచ్చిన చిన్ని తనయుని చేరదీసిన తండ్రి ప్రేమ. హత్తుకొని నా ప్రేమను చూడు